మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంట్లో చికెన్ బిర్యానీ చేశా. ఎటువంటి హడావుడి, ఆర్భాటం లేకుండా సింపుల్‌గా చూపించేస్తారండి ప్రాసెస్ మాత్రం. పీసెస్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటే బిర్యానీ టేస్ట్ బావుంటదనమాట. మంచిగా వాష్ చేసుకున్నాక దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం పెరుగు వేసుకొని ఇది సీక్రెట్ మసాలా అనమాట. మీకు ఎవరైనా కావాలంటే కామెంట్ చేయండి, రెసిపీ షేర్ చేస్తా. అలా ఒక్కటి వేస్తే చాలు, టేస్ట్ డబుల్ అయిపోద్ది. దాంతో పాటు బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని, కొన్ని పాలైతే పోసాను నేను. అలాగే కొంచెం నూనె వేసుకొని మంచిగా ఒక అరగంట అయినా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ మాత్రం. నెక్స్ట్ అయితే చికెన్ బిర్యానీలోకి రైస్ అయితే బాయిల్ చేసుకుందాం. వాటర్లోకి ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా మరిగేటప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ ఆల్రెడీ ఓ 10 to 15 మినిట్స్ నానబెట్టాను. ఆ నానబెట్టిన రైస్ అయితే వేసి బాయిల్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు మాత్రం ఒకేసారి జరిగిపోవాలి. ఒక పక్కన రైస్ బాయిల్ అవుతుంటే ఇంకో పక్కన మనం మ్యారినేట్ చేసింది పొయ్యి మీద పెడితే వాటర్ అంతా ఇట్లా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఒక 80% ఉడికిందంటే చాలు. మన 90% ఉడికిన బాస్మతి రైస్ తీసుకొని వాటి మీద లేయర్స్ లాగా వేయడమే. నేను కొత్తిమీర, పుదీనా వేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా. మీకు కలర్ కోసం ఫుడ్ కలర్స్ కూడా వేయొచ్చు. అయితే ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదు. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ దమ్ పెడితే చాలన్నమాట. హోటల్ కన్నా అదిరిపోయే బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి మీకు బిర్యానీస్లో ఏ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అబ్బా.